ఓం శ్రీరభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పార్వతీ పరమేశ్వరానుగ్రహసిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖుని మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మీనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారమో మంత్రజపమో అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇది ఒకసారి రిపీట్ చేసుకోనన్నా. పంచగ్రహ కూటములైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. కన్యారాశి వారికి ఫిబ్రవరి 17వ తారీఖున 2026
మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుండి 1వ తారీఖు మార్చ్ 2026 వరకు కూడా పంచగ్రహ కూటమి వల్ల ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులుగానే చెప్పవచ్చు. మీరు ఇది నాకు వస్తుంది, ఈ ధనాన్ని వల్ల నేను అటు ఇటు మెయింటైన్ చేయగలుగుతాను, నాకు రావాల్సిన ధనం ఈ నెలలో వస్తుంది, నా పిఎఫ్ కానీ లేకపోతే నేను ఎవరికైనా ధనం ఇవ్వాలంటే చెప్పుకున్న డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ ధనం సమయానికి రాకపోగా నీలాపనిందులు పడగడం, అంతేకాకుండా ఈ కన్యారాశి వారు ఆర్థికంగా ఒక మెట్టెక్కుతున్నాం అనేటువంటి భావనలో మాత్రమే ఉంటారే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు కనబడడం లేదు. పైగా రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం, ఫిబ్రవరి అంతా కూడా మిమ్మల్ని ఆర్థికంగా కాస్త సతమతం చేయడం, మీకు అప్పు ఇస్తానన్న అతను రేపు చూద్దాం ఎల్లుండి చేద్దామని చెప్పి అధికమైనటువంటి వడ్డీకి మీకు ధనాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేయడం, మీరు వేసుకున్న అంచనాలని తారుమారవడం, ఇదేమిట్రా నాయన ఇప్పటివరకు బాగానే ఉంది, నా జీవితం ఎందుకు ఇలా మారిపోతుంది, నేను ఎందుకు ఇంకా దిగ స్థాయిలోకి దిగిపోతున్నాను అనేటువంటి ఒక చికాకుతో రావడం అనేది ఖచ్చితంగా ఫిబ్రవరి నెల 17వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్య జరుగుతుంది. కాస్త జనాలకు దూరంగా ఉండాలి, భగవంత ఆరాధన చేద్దామా, కొత్తగా ఏదన్నా దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన కష్టాలు ఏమైనా గట్టెక్కుతాయేమో అనేటువంటి భావనలోకి ఉండడం, పైగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, నా జీవితంలో ఏదన్నా మార్పు అక్కడికి వెళ్తే లభిస్తుందేమో అనే భావన రావడం జరుగుతూ ఉంటుంది. మీ ఆలోచన ఏదైనా కానీ మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, మిమ్మల్ని సర్వము జగదాంబిగా దుర్గి తప్ప వేరొక దేవతామూర్తి మిమ్మల్ని రక్షించేటువంటి విధానం లేదు. పైగా మనోస్థైర్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఈ కన్యారాశి వారు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచే, ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఎంత కుదిరితే అంతవరకు కూడా మీరు ప్రయాణం చేస్తున్నా, వంట వండుకుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, ఖాళీగా కూర్చున్నా, ఫోన్ చూసుకుంటున్నా శ్రీమాత్రే నమః అని కానీ లేదా ఐం దుర్గాయే నమః అని కానీ అనుకుంటూ ఉండడం వల్ల ఆర్థికంగా మీరు దిగపోకుండా స్టెబిలిటీ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కన్యారాశి వారు ధనం అనేటువంటిది చేతిలో ఇసుగు జారినట్టుగా జారడం, సమయానికి ధనం రాక ఇబ్బంది పడడం, లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకోవడం, తల బద్దలైపోతుందా అనేటువంటి భావనతో ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెల 18వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదం పక్కకి జరిగేటువంటి అవకాశం, పాదం నుంచి మోకాలు వరకు కూడా క్రాక్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా కన్యారాశి వారు 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి వరకు కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి. సర్వం జగదాంబిగా మిమ్మల్ని రక్షిస్తుంది.